ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. చందా సత్రం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాజమండ్రిలోని ప్రభుత్వ విద్యా సంస్థలకు చెందిన 200 మంది విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా ఉపకార వేతనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందా సత్రం ఆధ్వర్యంలో ఏటా 3-4 లక్షల వరకు స్కాలర్షిప్లు అందజేయడం మంచి సాంప్రదాయమని అన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో చందా సత్రం ద్వారా ఈ రోజున ఉపకార వేతనాలు ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ విద్యా సంస్థలో చదువుతున్న పిల్లలు సంస్థకి ఎంతమందిని ఎంచుకొని సుమారు 3-4 లక్షలు విద్యార్థుల యొక్క విద్య కోసం సహాయం అందించే కార్యక్రమం చందా సత్రం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం 10 విద్యా సంస్థలు సంస్థ నుంచి 20 మంది 200 మంది మనిషికి 1500 రూపాయలతో చందా సత్రం వారు మా పిల్లలకి ఆర్థికంగా వేతనాలు ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా నేను శాసనసభ్యుడిగా మా ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిపి వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది. ఒకటి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. వారి యొక్క విద్య కోసం అన్ని విధాలైన సంస్కరణలు కూడా తీసుకొస్తూ ఉంటాం.